ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ చెప్పండి. రాజశేఖర్, మనం నిన్నటి నుండి చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి వాతావరణంలో మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. భిన్న మార్పులు అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే అత్యధికంగా గరిష్టంగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు ఆదిలాబాద్ లో అయితే నమోదయ్యాయి. అత్యల్పంగా చూసుకున్నట్లయితే 20 డిగ్రీల సెల్సియస్ అనేది మెదక్లో నమోదయ్యాయి. అయితే మనం ఇంకా మే నెలకు కూడా రాలేదు. ఇది ఏప్రిల్ 2వ వారం. అయినా సరే ఉష్ణోగ్రతలని అత్యంతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలోనే మనం చూసినట్లయితే నిన్న ఆ కొన్ని రాష్ట్రంలో కొన్ని పలు చోట్ల వర్షాలు అయితే తేలికపాటి వర్షాలు, ఉరుములు, ఈదురుగాలతో వర్షాలు అయితే పడినాయి. మనం అయితే చూసాం. అయితే దీని కారణం వచ్చేసరికి వాతావరణ శాఖ కూడా తెలిపిన మన పరిస్థితి మనం చూడదు. ఏంటంటే తూర్పు విదర్భ భాగంలో ఒక ద్రోణి ఏర్పడడం, అలాగే విచ్ఛిన్నతి అనే కారణాల వల్ల ఈ యొక్క ఈదురుగాళ్ళు ఇలాంటి ప్రభావం ఇవన్నీ కూడా ఆంధ్ర వైపు వెళ్లడంతో అటువైపు ప్రయాణిస్తుంది. దీని ప్రభావం కూడా తెలంగాణ మీద పడుతుంది. సో దీని వల్ల ఇలాంటి భిన్న వాతావరణ మార్పులు అనేవి చోటు చేసుకున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే మనకు తెలిపిన పరిస్థితి. మనం గమనించినట్లయితే ఒక తూర్పు అలాగే దక్షిణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఒక 2 డిగ్రీలు అధికంగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఏవైతే ఉన్నాయో అంటే మిగిలిన డిస్ట్రిక్ట్ అంటే పశ్చిమ భాగాలు అంటే వికారాబాద్, హైదరాబాద్, వరంగల్, అలాగే జనగామ, యాదాద్రి, కొత్తగూడెం ఇలాంటి చోట్ల అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన వాతావరణ శాఖ. ఎందుకంటే ఇక్కడ మాత్రం 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు, ఉరుములతో కూడిన ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ యొక్క భిన్న వాతావరణాలు అనేవి ఈ యొక్క మరో 2 రోజులు 3 రోజులు అవకాశం ఉంది. 2 రోజులు కూడా ఇలాంటి భిన్న వాతావరణ మార్పులు ఉంటాయి రాష్ట్రంలో అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు చెప్పడం జరిగింది. అయితే అత్యధికంగా ఈ 42 డిగ్రీలు మొన్నటి చూసుకున్నట్టయితే 42 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఈ 2 రోజులు కూడా ఇంకా మరింత 2 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా వాతావరణ అధికారులు అయితే సూచించారు. అయితే తప్పక పనులుంటే మాత్రమే బయటికి వెళ్ళాలి, లేదంటే వెళ్ళకూడదు అని చెప్పి సూచించారు. అయితే మనం మిగిలిన చూసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతాలు ఇంతకుముందు మనం చెప్పిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఒక ఎదురుగాలు, అలాగే ఉరుములు కూడా కురుస్తాయి. ఉరుములు ఇలాంటి సందర్భాలు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇలాంటి పరిస్థితి 2 రోజుల పాటు ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ మనకు తెలిపిన పరిస్థితి. రాజశేఖర్, అంటే ప్రధానంగా ఎల్లో అలర్ట్ ప్రకటించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రధానంగా ఎక్కువ ప్రాంతం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రభావవంతంగా ఉండే ప్రాంతాలు ఏవని మనకు తెలుస్తుంది. అయితే ఎల్లో అలర్ట్ అనేది జారీ చేశారు వాతావరణ శాఖ. దాంట్లో మనం చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టు వికారాబాద్ ఏదైతే ఉందో వికారాబాద్, అలాగే వరంగల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి ఇలాంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ మాత్రం భారీగా అంటే ఉరుములు కురుస్తాయంట. అలాగే 40 కిలోమీటర్ల స్పీడ్ యొక్క వేగంతో గాలులు వీస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ యొక్క పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆయా ప్రాంతాలు మాత్రం వారు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఎందుకంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పారు. ఎందుకంటే ఉరుములు పడతాయి. సో వాటికి సంబంధించిన చెట్ల కింద ఉండొద్దు అంటూ ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి, అంటే ఆ టైంలో బయటికి వెళ్ళకూడదు, ఇలాంటివి చెప్పడమే జరిగింది. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఈ ప్రాంతాలు మాత్రం కాస్త రైతులకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిపారంటే రైతులు ప్రధానంగా ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పంటలకు సంబంధించి, అలాంటి ఏమైనా సమాచారం చెప్పారా? ఓకే, మనకైతే అలాంటి సమాచారం అయితే అందుబాటులో లేదు. ప్రస్తుతం అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలాంటి మోస్తారు వర్షాలే పడతాయి కానీ అంత భారీగా పడే అవకాశం లేదని చెప్పేసి అన్నారు. కాకపోతే ఉరుములు మెరుపులు వస్తాయి అని చెప్పేసి అన్నారు. వర్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో పడవు. కాకపోతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే ఈ యొక్క ఉరుములు మెరుపులు కూడిన వర్షం అయితే వస్తుందని చెప్పి భారీ వర్ష సూచన మాత్రం మనకి చెప్పలేదు.